జిల్లావాణి న్యూస్కి స్వాగతం. నేను మారున్. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నంలో కల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సీతమ్మవారి మెత్తను ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ నిర్వహణకర్త సుబ్బరాజు మాస్టారు, ఆయన భవమతి మందపాటి అచ్యుత రామరాజు అనగా మల్లారాపు రాజు ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతమ్మవారి మెట్ట పైన సత్యనారాయణ స్వామి కళ్యాణం మరియు వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన వంగలపూడి అనిత స్వామి వారిల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే అనిత మేడం గారికి అఖండ జ్యోతిని వెలిగించడానికి అక్కడ లిఫ్టీలో ఉన్నారు. ఓం నమః శివాయ. మేడం ఈరోజు పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలో ఉమాధర్మలింగేశ్వర స్వామివారి ఆలయం అనే సీతమ్మవారి కొండ మీద రిటైర్డ్ స్వర్గీయ దంతులు సుబ్బరాజు మాస్టర్ కట్టిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏకాదశి సందర్భంగా కడు రమణీయంగా జరిగిందండి. దానికి ఒక 600 మంది 800 మంది భక్తులు కొండకు వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క ఉమాధర్మలింగేశ్వర స్వామివారి సీతమ్మవారి కొండకు వచ్చి చాలా విశేషంగా పూజలు చేసుకుని చేసినారు. దీనికి ముఖ్య అతిథిగా పాయకరావుపేట శాసనసభ్యులు, మాజీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు ఈరోజు కొండకి పవిత్ర ఏకాదశి సందర్భంగా ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ యొక్క కొండకు చాలా విపరీతంగా చుట్టుపక్కల గ్రామం నుంచి ఎక్కువ భక్తులు సుమారు ఒక 50-60 గ్రామాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దీనికి గోపాలపట్నం గ్రామ ప్రజలు 50 మంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది భక్తులు సహాయ సహకారాలు అందించి దీనికి ముందుకు నడిపించినందుకు ఈ యొక్క ఆలయ చైర్మన్గా వారికి ఎల్లప్పుడూ సర్వదా నేను కోరి సర్వదా వారికి రుణపడి ఉంటాను. ఇలాగే ప్రతి కళ్యాణం, ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుందండి. అలా అక్టోబర్ నెల వరకు కూడా అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చి దీన్ని దిగ్విజయంగా ఈ చుట్టుపక్కల గ్రామ 50 మంది సహకారంతో మా గోపాలపట్నం, సత్యవరం, మంగవరం, గుంటపల్లి ఇలా విశేషంగా ఒక 50-60 గ్రామాల సహకారంతో ఈ కొండని ముందుకు నడిపిస్తున్నారు. దీన్ని ఈ యొక్క రిటైర్డ్ సుబ్బరాజు మాస్టర్ పేరున వారు బావమర్ది గారు, మందపాటి అచ్యుత రామరాజు గారు, మల్లారపు రాజు గారి చేతుల మీదుగా మొత్తం ఖర్చు అంతా కళ్యాణాలకి 8 కళ్యాణాలకి వారే పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారు 8 గుళ్ళు ఈ యొక్క మండపం కట్టారు. అందుకు చాలా ఈ యొక్క మల్లారపు రాజు గారికి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు 50 మంది కూడా ఎంతో రుణపడి ఉంటారు. వారు చాలా గొప్పగా ఎన్నో రోజులను శ్రమించి ఈ కార్యక్రమాన్ని ప్రతి కళ్యాణం కూడా 8 కళ్యాణాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి సోమవారం పాల్గొని ఈ యొక్క స్వామివారి కార్యక్రమాన్ని ముందుకు నడిపించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కొండకు దంతులూరి సుబ్బరాజు మాస్టారు తుని రాజేష్ స్కూల్లో ఆయన చాలా గొప్పగా ఈ యొక్క టీచర్గా పనిచేసి ఆయన సొంత శక్తితో చాలా కష్టపడి ఈ కొండని 24 సంవత్సరాల కిందటే పెద్ద మండపం 8 గుళ్ళు కట్టి ఎంతో విశేషంగా చేసి ఈ రోజు వరకు కూడా వారు బావమద్ది గారైన దంతులు మందపాటి అచ్యుత రామరాజు గారు, మల్లారపు రాజు గారు అంటారు, వారి భార్య గారు జగ్గయ్యమ్మ గారు దంపతులు ఇద్దరిచే
ఈ యొక్క కళ్యాణాలు 8 కళ్యాణాలు కూడా జరిపిస్తున్నారు. ఈ రోజున గౌరవ పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వంగలపూడి అనిత గారు, మాజీ శాసనసభ్యులు గారు ఈరోజు ఈ అచ్యుతరామరాజు గారు ఆశీస్సులు తీసుకుని వెళ్ళినారు. వీరు పూర్వం నుంచి కూడా వీళ్ళు బంధువుల ఇంటికి సీతారామరాజు గారు వచ్చినట్లుగా మా పెద్దలు చెప్తున్నారు. మీదన సంజీవి మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామంలో చాలామంది భక్తులు కూడా వచ్చి ఈ సంజీవిని జల్లడం జరుగుతుంది. పొలాలకి అవన్నీ కూడా పంటలకు సస్యశ్యామలంగా జరుగుతుందని మా నమ్మకం. ఈయన ఆధ్వర్యంలో 8 గుళ్ళు ఈ మండపాలకి కూడా ఒక దేవస్థానంలో రూపాయి తీసుకోకుండా ఆయన సొంత ఖర్చులతో ఈ యొక్క ఇదిగా చేస్తున్నారు. అలాగే ఒక 10 మంది స్వచ్ఛందంగా ఈ కొండ మీద వంటలు వండించి చాలా గొప్పగా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నడిపించినందుకు వారికి మా చుట్టుపక్కల గ్రామం తరఫున చాలా కృతజ్ఞతలు. చాలా గొప్పగా వర్షానికన్నా ఎండకన్నా ఓర్చుకుని చాలా కష్టపడి ఈ యొక్క భగవంతుడి దయ వల్ల వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి ముందుకు నడిపించినందుకు వారికి మా గ్రామస్తుల చుట్టుపక్కల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.